ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఇవాళ చిత్తూరు జిల్లా పాలిటిక్స్కి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. పర్టికులర్గా నగరి ఎమ్మెల్యే గాలి భాను తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అంటూ మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా నిన్న కాస్త ఘాటు కామెంట్స్ కూడా చేశారు. ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గాలి భాను టార్గెట్గా అనేక రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కూడా గాలి భానుపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ మాజీ మంత్రి రోజాను కించపరిచేలా నిజంగా అసభ్యకరమైన మాటలు గాలి భాను మాట్లాడారా అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం గాలి భాను గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. భాను గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? యా, బేసిక్గా గాలి భాను గారు ఎమ్మెల్యే కాకముందు అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా కూడా చాలా మృదు స్వభావి, చాలా మర్యాదస్తుడు, చాలా హుందా కలిగిన నేత. ఎవరిని కూడా ఒక మాట ఎక్కువ అనడు, ఒక మాట తక్కువ అనడు. అంటే వివాదాల జోలికి పెద్దగా పోడు అనేది నిన్నటి వరకు మీ మీద ఉన్న ఒక స్టాంపు. కానీ నిన్నటి తర్వాత మీ మీద ఉన్న ఆ స్టాంపు చెరిగిపోతుందా అనిపిస్తోంది. ఎందుకు ఇంతలా మీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైన మాజీ మంత్రి పైన విరుచుకుపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఖచ్చితంగా మనం లేడీస్కి చాలా అంటే మన వాల్యూస్ ఇస్తాం, వాళ్ళకి మర్యాద ఇస్తాం. అంతేగాని ఈమె అయిన దానికి కాని దానికి రాగీ చేసి ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పుకుంటా అంటే ఈమె ఒక డైవర్షన్ టాక్ట్ కింద వాడుకుంటా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒరిజినల్గా ఏంటంటే నగిరిలో ఇసుక, మద్యం, అలాగే బియ్యం, గంజాయి, ఈ పూర్తిగా మాఫియా అనేది ఈ మధ్య పోలీసులు కూడా ఉక్కుపాదంతో తొక్కుతూ ఉన్నారు. మొత్తం కూడా ఆ మానవాళ్ళంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆ బయటకు వచ్చిన క్రమంలో ఆమె ఏం చేస్తూ ఉందంటే కొంచెం తుత్తరపాటుతో ఇది డైవర్ట్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది. కానీ ఒరిజినల్ ఇదేంటంటే అక్కడ ఇసుక లారీలు 7 ఇసుక లారీలు దొరికినాయి. దాంట్లో వైసీపీ కౌన్సిలర్లు ఇన్వాల్వ్ ఉన్నారు. ఇవాళ కోర్టు కూడా రిమాండ్ ఇచ్చింది వాళ్ళకి. దాన్ని డైవర్షన్ చేసే టాక్టిక్లో ఇదంతా భాగం. ఒకసారి నిన్న మీరు అసలు ఏం మాట్లాడారు? ఎందుకు ఏ వ్యాఖ్యల మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిమ్మల్ని ఇంతకుముందు వరకు మీ పేరు పెద్దగా వాళ్ళు తలుచుకున్న సందర్భాలు కూడా లేవు. కానీ ఒక 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోట గాలి భాను పేరు మాత్రమే వినిపిస్తోంది. సరే, ఇంతకీ మీరు ఏం మాట్లాడారు అక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు? ఒకసారి వాయిస్ ప్లే చేద్దాం. ముందుగా మీరు ఒక 1000 కోట్లు సంపాదించింది రోజా అన్న కామెంట్ చేశారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఎస్, ఇక్కడ 2 ప్రధానంగా వాళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్స్ భాను గారు. ఒకటి, రోజాను ఉద్దేశించి, మాజీ సినిమా హీరోయిన్ ఆవిడని ఉద్దేశించి వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ. ఆవిడే నేను నంబర్ 1 హీరోయిన్ అని చెప్పుకుంటుంది. ఆవిడ 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేది రెండు అంశాలు ప్రస్తావించారు. ఏంటి 1000 కోట్ల కథ ఏంటి? ఈ వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఎందుకు ఆ మాట అనాల్సిన సందర్భం వచ్చింది? ఇప్పుడు నేను కూడా ఇక్కడ పెరిగినవాడినే. ఆమె ఎప్పుడు నెంబర్ 1 అయిందని నాకు తెలియదు. అంటే నిజంగా సినిమాలు చూసినప్పుడు కూడా ఆమె నెంబర్ 1 హీరోయిన్ ఎప్పుడు అనుకోలే. నా దృష్టిలో ఆమె ఎట్లా అంటే ఒక సైడ్ యాక్టర్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ అన్న ఫీలింగ్ నాకు ఉండేది. ఆమె అన్నిటికీ ఓకే అంటుందని చెప్పి సినిమాల్లో ఛాన్సెస్ ఉంటారని చెప్పే మాట అప్పుడు చెప్పారు. సరే, కాదు, మనకేం తెలుసు సినిమా ఇండస్ట్రీ గురించి, నాకు కొద్దిగా తెలియదు, దానికి సంబంధించిన వాడిని కూడా కాదు. ఏదో ఎన్నదే వింటుంటాం, అదే చెప్పా. ఇంకా డబ్బులు అంటారా? ఆమె 2014లో శ్రీనగర్ కాలనీలో
ఒక అపార్ట్మెంట్లో 12,000 రూపాయలకి అద్దెకుండింది. ఇవాళ ఆమెకి మీరు చెప్పే ఊర్లో ప్రతి ఊర్లో కూడా ఆమెకి ఇళ్ళు ఉన్నాయి. బెంగళూరు అనండి, హైదరాబాద్ అనండి, చెన్నై అనండి, నగిరి అనండి, ప్రతి చోట ఇళ్ళు ఉన్నాయి. అంటే ఒక 10 సంవత్సరాల వ్యవధిలో ఇన్ని ఇళ్ళు ఎట్లా కట్టిందో చెప్తే అందరూ బాగుపడతాం కదా. ఇప్పుడు మీరైనా నేనైనా నగిరిలో ఓట్లేసిన ప్రజలైనా ఆమెను 10 సంవత్సరాలు మోసారు. వాళ్ళందరికీ ఆ సీక్రెట్స్ కానీ చెప్పారంటే అందరూ బాగుపడతాం, అందరూ ఇళ్ళు కొనుక్కుంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. అంటే వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ చిట్కా మాట కొంత అబ్జెక్షనబుల్ కదా. అంటే సొసైటీ నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుందేమో కదా. అంటే వ్యాంప్ అంటే అనే ఎట్లా పదం అంటే వ్యాంప్ అనే పదం కరెక్టేనా? ఇప్పుడు నాకు తెలిసి సినిమా లాంగ్వేజ్ నాకేం తెలుసు అండి, అది వాళ్ళు పెట్టుకున్న లాంగ్వేజ్, ఆమెను అడగాలి అది. అంటే వ్యాంప్ అనే పదాన్ని నెగిటివ్గా ఏమీ పెద్ద ఇష్యూ కాదు. వ్యాంప్ అనే ఎందుకంటే పదం అంటే మీ ఉద్దేశంలో వ్యాంప్ అన్నది ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది అని, అంటే దేంతో కంపేర్ చేసి అనాల్సి వచ్చింది? అంటే ఆమె సినిమా ఇండస్ట్రీలో ఆమె సక్సెస్ గురించి మాట్లాడిన పదం అది. అంటే ఆవిడ ఎందుకంటే హీరోయిన్ ఆమె కాదు, ఎరగని హీరోయిన్ సంపాదించేసింది. స్థాయి కాదు అని, అంతేనా? హీరోయిన్ స్థాయి కాదు అని చెప్పను నేను. ఎందుకంటే చాలామంది వచ్చి పోతుంటారు, సక్సెస్ఫుల్ హీరోయిన్లు కొంతమందే ఉంటారు. ఆ కోవలోకి ఏం రాకపోవచ్చేమో. అంటే వ్యాంప్ అన్న పదాన్ని ఇప్పటికీ కూడా స్టాండ్ అయి ఉంటున్నారా మీరు? స్టిక్ అయి ఉన్నారా ఆ పదానికి? స్టిక్ అయితే ఉందండి. వ్యాంప్ అంటే ఏంటి? ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆమె చేసి ఉంటుంది. అంటే బయట సొసైటీలో వ్యాంప్ అంటే వేరే అర్థంలో వాడతారు. సో ఇదే అందుకని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న కారణం. అది మీ చేత ఆ క్లారిటీ అంటే సొసైటీలో ఏ అర్థాలు ఉన్నాయో నాకు తెలియదండి. ఎందుకంటే ఇవాళ ప్రతి అర్థం తీసే సమాజం ఉంది ఇప్పుడు. నేను యాజ్ టీజ్గా మీరు పోయి వికీపీడియాలో పోయి వ్యాంప్ అనేది తీసుకోండి, అదే అర్థం చెప్పా అంతే. అంటే ఈ వివాదం తర్వాత మీతో బహుశా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడి ఉంటారు, మీ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు మాట్లాడి ఉంటారు, పార్టీ అధిష్టానం వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడే ఉంటారు. ఈ సందర్భంలో ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు? నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, అది నెగిటివ్గా పోయిందేమో, వ్యాంప్ అన్న పదం వాడకుండా ఉంటే పోయేదేమో. అసలు నిజం చెప్పాలంటే బురదగుంట్లో కాలు పెట్టడం నాకు ఇష్టమే లేదు అసలుకి. జనరల్గా మనం హుందాగా ఉండడానికి ట్రై చేస్తాము, ఆడవారికి మర్యాద ఇద్దామని ప్రయత్నం చేస్తాము. ఆమె నోరు జాడడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఆమె గత చరిత్ర చూసుకుంటే చాలా ఘనం. ఆమె చేసిన హావాలు కానీ, భావాలు కానీ, చేష్టలు కానీ, మాట్లాడే తీరు కానీ, పదజాలం కానీ, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు అసలు ఆడవారి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే పొలిటికల్ అంటే లేడీస్ ఎట్లా ఉండకూడదని చెప్పేదానికి ఈమె మనకి వాడుకోవచ్చు ఉదాహరణ కింద. మీరు ట్విట్టర్లో రోజా గారు గతంలో మాట్లాడిన దాంట్లో రోజా గారు గతంలో వేరు సందర్భాల్లో మీ పార్టీ నేతలను ఉద్దేశించి, చంద్రబాబు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి వేరు సందర్భాల్లో మాట్లాడినవన్నీ మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టున్నారు. ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేశాము, కొద్దిసేపటి అది ప్లే చేస్తాను నేను. ఇక్కడ మనం ఒకసారి రెండో పాయింట్, మీరు వ్యాంప్ తర్వాత ఇంకొక మాట, ఎస్ ఒకసారి పీసీఆర్ నెక్స్ట్ వాయిస్ కూడా ఒకసారి ప్లే చేయండి. 2,000 రూపాయలకి ఏ పన్నా ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? ఓకే, నాకేమో చెప్తారు ఆమె 2,000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? భానుగారు, దీన్ని కూడా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ టెంపో, ఆ టోన్ వేరుగా ఉంది. కింద మైకుల ముందు మాట్లాడినప్పుడు ఆ ఓడికి మారింది. మీరు పైన చెప్పింది కొంత క్లారిటీగా ఉంది, కానీ కిందికి వచ్చేటప్పటికి కొంత తప్పుగానే అనిపించట్లా. అంటే 2,000 రూపాయలకి ఏమైనా చేస్తారు మార్కెట్లో ఉంది అంటే. అవును సినిమా క్యారెక్టర్లు చేసేదేమండి, మనకేం తెలుసు. మనం రకరకాలు అంటాం, అన్నీ చెప్పలేము కూడా. నేను చెప్పింది సినిమా ఏమంటారు, ఆర్టిస్టులు రోల్స్ అంటామో ఏమంటారు, క్యారెక్టర్లు అంటారు. క్యారెక్టర్లు ఏదైనా అనుకోవచ్చుగా. అంటే 2,000 రూపాయలు క్యారెక్టర్ చేసే పరిస్థితి ఉంటుందా? అర్థం తీసుకునేవాడు
అర్థాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకునే బట్టి ఉంటుందండి అది. ఎందుకంటే అందరికీ లో లైఫ్ ఉంటుంది, హై లైఫ్ ఉంటుంది. ఆమె డౌన్ డేస్లో ఆమె ఏం చేసిందో ఆమె తక్కువ తీసుకొని ఉండొచ్చు. అంతే, అంటే క్యారెక్టర్ కోసం డబ్బులు తీసుకుని క్యారెక్టర్ చేశారనే ఉద్దేశం తప్ప వేరే మీనింగ్ కాదు అది. నా ఉద్దేశం అయితే అది ఆమె అర్థం చేసుకున్నా తెలియదు. ఆమె అర్థం చేసుకోవటం కాదండి. బేసిక్గా ఆ వీడియో విన్నా, ఆ వాయిస్ విన్న ఎవరికన్నా కూడా ఒక నెగిటివ్ మూడే పోతుంది. 2000 రూపాయలకి ఏమైనా చేసేది అంటే అంటే ప్రాబ్లం ఏంటంటే రోజాకి అది వర్తింపజేస్తే మీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అదే వేరే వాళ్ళకైతే అట్లా వచ్చేది కాదు. ఎస్, ఒక్కసారి పీసీఆర్ ఇందాక అంటే ఇక్కడ భానుగారు మిమ్మల్ని ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను. గతంలో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలోనూ బయట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. అది తీవ్రమైన వివాదాస్పదమైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మూల్యం కూడా చెల్లించుకుంది. సరే, అది వదిలేద్దాం. నెక్స్ట్ రీసెంట్గా అదే పార్టీకి సంబంధించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇదే రకమైన కామెంట్స్ కొన్ని చేశారు. చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది, తప్పు పట్టింది. ఇప్పటికీ కూడా దుమ్మెత్తు పోస్తున్నారు, ఒక ఆడదాన్ని పట్టుకుని మీరు ఇట్లా అలా అంటారా అలా అంటారా అని. భువనేశ్వర్ గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళన్న మాటలు, ఇవాళ గాలిబాను మాజీ మంత్రి రోజానా అన్న మాటలు ఒకటి కాదా అంటున్నా. ఏ విధంగా ఒకటవుతుందండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సభ్య సమాజం తల ఉంచుకునే మాటలు వాళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడింది ఆమె చెప్పిన మాటలు మీరు వినండి. నేను ఆమె చెప్పే మాటలు కూడా నేను చెప్పలేకపోతా తిరిగి. కొన్ని పదజాలం ఆమె అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు చెప్పితే ఇప్పుడు మీ టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఆమె. నేను చెప్పింది తక్కువ. ఒకసారి మీరు ట్విట్టర్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు ఆవిడ గతంలో మాట్లాడి, ప్లే చేద్దాం. చేయండి. యా, ఒకసారి పీసీఆర్ గతంలో అన్ని మంత్రి రోజా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో, మంత్రిగా ఉన్న సందర్భంలో అనేక సందర్భాల్లో టీడీపీ నేతలను ఉద్దేశించి, పర్టికులర్గా పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరిని ఉద్దేశించి చేసిన కొన్ని విమర్శనాత్మకమైన కామెంట్స్ని భాను గారే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంటే ఈ మాటలు అన్నప్పుడు ఇది గుర్తు రాలేదా అనేది బహుశా ఉద్దేశం అయి ఉండొచ్చు. ఒకసారి ప్లే చేయండి మొదటి నుంచి పీసీఆర్. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఎక్కువ తక్కువ మీడియా పాయింట్ లో రేప్ చేసే ధైర్యం లేదనేటటువంటి కొన్ని మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఎక్కువ తక్కువ ఓకే ఓకే, మీకు కొన్ని మాత్రమే దొరికాయా భాను గారు? ఏమన్నారు? కొన్ని మాత్రమే దొరికాయా? నేను ఎతికింది కూడా కాదండి. ఆటోమేటిక్గా యూట్యూబ్లో రెడీగా ఉన్నాయి, ఇలాంటివి వందలు ఉన్నాయి ఆమెవి.
ఓకే, ఒకసారి మీరు ఈ వందలు కామెంట్ ఉన్నాయి. చేసిన తర్వాత వైసీపీ నేతలు మీ మీద ఒక కార్టూన్ క్రియేట్ చేశారు, ఒక టెంప్లెట్, మిమ్మల్ని ఒక రాక్షసుడిగా చిత్రీకరిస్తూ. చూసుకున్నారా మీది? నిన్న చూడలేదు ఇంకా. ఏఐతో చేసినట్టున్నారు. మీ ఎదురుగా టీవీ ఉంటే నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను. వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్, ఒకసారి పీసీఆర్ ఆ పోస్టర్ రిలీజ్ చేస్తారా? యా, మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే పిచ్చి మాటలు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీరుపై మహిళల మండిపాటు, మరీ ఇంత కుసంస్కారమా అంటూ రోజా నిలదీత, రోజా గారిని కించపరుస్తూ నీచమైన కామెంట్స్, మహిళను కించపరిచే ఇలాంటి వాళ్లకు వత్తాసు పలుకుతావా బాబు? బాబు అంటే బాబు గారు, కింద బాబు గారి ఫోటో పెట్టారు, పైన మీ ఫోటో పెట్టారు. మీ ఫోటో కనుక ఒక రాక్షసుడికి కళ్ళు రెండు రెడ్గా సినిమాల్లో చూపిస్తారు చూసారు, హర్రర్ సినిమాల్లో, అలా మీ రెండు కళ్ళని బ్లర్ చేసి రెడ్ కలర్లో మొత్తం చూపించారు. కింద బాబు గారికి ఏమో బాబు గారి కళ్ళకి ఎల్లో కలర్ వేశారు. అంటే మీరు అన్ని మాటలన్నా కూడా చూస్తూ ఊరుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ. చూసారా? మీకు ఏమైనా మొబైల్ అందుబాటులో ఉంటే అవసరం లేదు. ఆయన గురించి ఒకటి చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఎంత గట్టిగా ఇచ్చినా, ఎంత బూతులు చేరితే అంత సంతోషించే వ్యక్తి కానే కాదు. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఇప్పుడు ఆమె వీడియోస్ ప్లే చేశారు, అన్నీ కూడా మ్యూట్ పెట్టేశారు, కొంచెంలో కుయ్యి 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 అని చెప్పి. అంటే ఆమె చెప్పే మాటలు కూడా మీరు ప్లే చేయలేకపోతున్నారు మీరు, యాజ్ ఇట్ ఈస్గా. అంటే బూతుల్ని కొన్ని సెన్సార్ అదే మనం చెప్పే తక్కువ. ఆమె గురించి మనం మనం ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె చేసే యాగి ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లే. సరే, ఇదంతా అయిన తర్వాత నిన్న రోజా గారు బేసిక్గా మీరు బహుశా మీ తండ్రి గారి విగ్రహావిష్కరణ రోజు ఆవిడ గురించి కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు. అవి చేసింది పెద్దగా బయటికి కనెక్ట్ కాలేదు. బహుశా మీరు మీడియాని పెద్దగా ఇన్వైట్ చేసినట్టు లేరు. సో ఎక్కడ మీడియాలో హడావిడి మీరు సెన్సేషన్ కామెంట్ చేసినా కూడా. కానీ ఎప్పుడైతే రోజా గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నిన్న వీడియోస్ మొత్తం మీడియాకి షేర్ చేసిన తర్వాతే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు దీనివల్ల గాలి భాను గారికి నష్టం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే పబ్లిసిటీ వచ్చింది అనుకుంటున్నారా? నేను మాట్లాడింది ఒక లిమిటెడ్ క్రౌడ్లో. ఇవాళ ఆమెను చేసిన నానా యాగే మొత్తం లోకం ముందు ఆమె పరువు ప్రతిష్టలు అంతా తీసుకెళ్ళి బజార్లో పెట్టింది. ఇవాళ ఆమె గత చరిత్ర అంతా తీసుకుంటూ వచ్చి ముందు పెట్టారు. ప్రజలే నిర్ణయిస్తారు ఆమె ఏంటి, ఆమె నోరేంటి, ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె సంస్కారం ఏంటి, ఆమె ప్రవర్తించే విధానం ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను కాదు. నేను మాట్లాడింది చాలా తక్కువ. ఇప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, ఏంటి అసలు అట్లా మాట్లాడావు, అంత తక్కువ మాట్లాడామంటారు. అరే బాబు దీనికే ఇట్లా అయిపోయింది అంటే, లేదన్నా గట్టిగా మాడాలంటారు. ఓకే, ఒక్కసారి నిన్న రోజా గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు సంధించారు, మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. 1 by 1 వాటి గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ వివాదం వచ్చింది నగరి నుంచి ఇసుక చెన్నైకి అమ్ముకుంటున్నారు అని. ఒకటి నగరి నుంచి కావచ్చు, పక్కనే ఉన్న జీడీ నెల్లూరు నుంచి కావచ్చు. మీరు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అండ్ మీరు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారు, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అని ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. ఒక తమిళనాడు వాడైనా, ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు. ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. ఒక తమిళనాడు వాడైనా, ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఓకే, ఇక్కడ రోజా గారు ఒక పోస్టర్ పట్టుకున్నారండి. అందులో పోలీసులు ఇసుక లారీలను పట్టుకున్నట్టున్నారు, బహుశా సీజ్ చేసినట్టున్నారు. సీజ్ చేసిన ఇసుక లారీలను చూపించి అవి మీరే చెన్నైకి తరలిస్తున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు మీరు మీ మనుషులు అనేది ఆవిడ చేసిన అలిగేషన్. ముందుగా పట్టుకోమని చెప్పింది మేము, గవర్నమెంట్ రూలింగ్లో ఉండేది మేము. అది ఆ ఇంగీతం అనేది కొద్దిగా ఎక్కించుకోవాలి. ఆమె పట్టుకుందే మేము ముందే చెప్పున్నాం. బాబు గారు కూడా క్లారిటీగా చెప్పారు, ఉచిత ఇసుక ఇస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకే చేరాలి, ఎలాంటి స్మగ్లింగ్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ పోవడానికి వీల్లేదు అని చెప్పేది
పూర్తిగా బాబు గారు డైరెక్షన్ ఇచ్చారు. అదే డైరెక్టివ్ వాడుతూ ఇవాళ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎక్కడ కూడా ఇసుక స్మగ్లింగ్ లేకుండా చేయాలని చెప్పి మేము కూడా తీసుకున్నాం డిసిషను. అలాగే బియ్యం కూడా ఎక్కడ కూడా బియ్యం అనేది కనిపించకుండా ఆల్ స్మగ్లింగ్స్ హ్యావ్ టు స్టాప్డ్ అని చెప్పి డైరెక్షన్ మేము తీసుకున్నాం. దానికి పర్యవసానంగానే పోలీసులు కూడా గట్టిగా వాళ్ళు నిఘా పెట్టి ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ పట్టుకున్నారో ఉలికి పడ్డారు. ఎందుకంటే అంతా మనుషులు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కౌన్సిలర్లు కానీ వాళ్ళ చెంచాలు కానీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిందన్న ఫీలర్స్ వస్తున్నాయి. అది కూడా చూడాల్సి వస్తూ ఉంది. ఎవరు రోజా గారి ఫ్యామిలీ అండి? డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ నుంచి ఎవరైతే పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఆమెకి మామూలు ఇచ్చి ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా చేస్తున్నారంట. ఇప్పుడు కొంత తగ్గించాము, ఆయన మీరు తగ్గించినా మీరు పట్టేశారని చెప్పే మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ చేతిలో పోస్టర్లో ఉన్న లారీలు రోజా గారి తాలూకా అండి అవి? పట్టుకున్నది రెడ్ హ్యాండెడ్గా అండి. ఓకే, పట్టుకున్నది రెడ్ హ్యాండెడ్గా. దాంట్లో అందరూ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఎవరు తాలూకా అని చెప్పి తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టారు. ఓకే, ఇది ఊరికే నోరుంది కదా అని చెప్పి బుకాయించేసి ఏదంటే అది దరిచేసి అట్లా కుదరదు. పోలీసు ఇంట్రాగేషన్లో కానీ పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కానీ మీరు చూసుకోవచ్చు. అంటే అక్కడ పోస్టర్ ఆవిడ చూపించిన ఉద్దేశం ఏంటంటే ఆ పోస్టర్లో ఉన్న లారీలు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో అది. ఆ లారీలు మీవని రోజా గారు అన్నది, ఆ లారీలు మీవి. నేను చెప్తున్నా, ఆమెకి సవాల్ ఇసిరాను. ఆ ఇసుక దందాతో కానీ మట్టి దందాతో కానీ అలాగే ఈ గంజాయి దందాతో కానీ నాకేమీ సంబంధం లేదని చెప్పి కాణిపాకం వచ్చి నేను ప్రమాణం చేస్తా. ఆమె ఇచ్చే టైం ఎప్పుడు చెప్తే అప్పుడు ఇచ్చేస్తా. ఆమె వచ్చేయమని చెప్పండి అదే మాట మీద. ఓకే, నెక్స్ట్ ఒకసారి పీసీఆర్ భానుగారు చేసిన కామెంట్స్ మీద మీ మీద కొన్ని ఘాటు కామెంట్స్ కూడా చేశారు ఆవిడ. అంటే మీ స్థాయి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి ప్లే చేయండి. నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఏంటిది భానుగారు, దీని మీద ఏమన్నా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉందా? కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, తల్లి చెల్లి తమ్ముడు కూడా చేదరించుకున్నారు మిమ్మల్ని అని. ఫస్ట్ ఆమె జగన్ గురించి మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తూ ఉంది నాకు. జగన్ గారి గురించి మాట్లాడుతుందా నా గురించి మాట్లాడుతుందా? జగన్ గురించి మాట్లాడుతుందా? అది మీ గురించే కదా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందా ఏంటి? ఏమో నాకు జగన్ గురించి మాట్లాడుతున్నా అనిపించింది. ఓసారి ఆ వీడియో ఉంటే జగన్ పంపించండి. ఇది ఈ పగలు కొడతాడా ఉంది. అంటే తల్లి చెల్లిని మీరు చేదరిచ్చారు అన్నట్టుగా కదా ఆవిడ మాట్లాడుతున్న మాటలు. మీ తల్లి చెల్లిని మీరు పంపించేశారు అనేది. ఆమె విజయలక్ష్మి గురించి షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉంది. ఇంకా వివేకానంద రెడ్డి గురించి చెప్తున్నట్టుంది. ఏ గొడుగు కింద ఉన్నాం కూడా తెలుసుకోకుండా మాట్లాడే నోరది. ఏం చరిత్ర చెప్తా చూడండి. వీళ్ళ అన్న మీద కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో రాయదుర్గంలో. ఓకే, చాలా చరిత్ర ఉంది ఏమో కూడా. అన్న మీద కేసు పెట్టిందండి. అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఓకే, ఎవరంటే ఇద్దరు అన్నలు ఉన్నారు కదా, కుమారస్వామి సంథింగ్ ఇంకొక ఆయన.
రాంప్రసాద్ పెట్టింది కేసు. ఓకే. ఏమో చెప్తా ఉంది పెద్ద సామెతలు వేదాంతాలు. ఎస్. నెక్స్ట్ ఒక్కసారి నగర్లో గంజాయి డ్రగ్స్కి అడ్డాగా మార్చారు అని ఇంకో కామెంట్ కూడా చేశారు. ఇది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగరి నియోజకవర్గం మొత్తం డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారింది అనేది ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక, ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఓకే భానుగారు చెప్పండి. ఎస్ సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నగరి నియోజకవర్గం గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది అని ఒక సంవత్సరంలో మారిపోయిందంటారా, లేకపోతే 5 సంవత్సరాలుగా తయారు చేసి వదిలిపెట్టారంటారా? ఇప్పుడు మేము క్లీనప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 7 టిప్పర్లు పట్టాం ఇసుక, అంతకుముందు 3 బియ్యం లారీలు పట్టాం, పుత్తూరులో పట్టాం. ఇవన్నీ ఒక సంవత్సరంలో జరిగిన కేసులు ఇవి. ఇంక గంజాయి అంటారా, దాని ఆనవాళ్ళు తీస్తాం ఖచ్చితంగా. ఆనవాళ్ళు మీ ఇంటి దాకా ఉన్నాయని ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే రోజా గారి ఇంటి దాకా? రోజా వాళ్ళ కుటుంబం ఆనవాళ్ళు మొత్తం బియ్యం కానీ ఇసుక కానీ గంజాయి కానీ పూర్తిగా ఈమెకు వాటాలు వెళ్తున్నాయి. అది కూడా వెలికి తీస్తాం. ఓకే ఓకే. అంటే పొలిటికల్ అలిగేషన్ నిజంగా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, చూసుకోమని చెప్పి. అంటే భానుగారు పొలిటికల్ కామెంటా? నేను చెప్తున్నా ఉంటే మటు చాలా ఆమెకి వార్నింగ్ ఇస్తున్నా, ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి రాబోయే రోజున అన్నమాట. వార్నింగ్ ఇస్తున్నా. ఓకే ఉంటే ఓకే. నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే, అన్నీ కక్కిస్తారట. మీరు చేసిన అవినీతి మొత్తాన్ని కక్కిస్తానంటున్నారు ఆవిడ. మీకు వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ, రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు ఎస్, 5 ఏళ్ల తర్వాత మీతో మొత్తం కక్కిస్తాను అనేది ఆవిడ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఈ 4 సంవత్సరాలు డీల్ చేయమని చెప్పండి. అది ముందున్న 4 సంవత్సరాలు చూసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ కూడా భయపడుతున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక అరాచక ప్రభుత్వం, లాలెస్ ప్రభుత్వం, అంత నిష్ఠూరంగా ఉండే ప్రభుత్వం ఈ జనంలో చూడలేదని చెప్పి ఎవరిని పోయినా ఊళ్ళో చెప్తా ఉన్నారు. ఆమె కళ్ళగంటా ఉండమని చెప్పండి. ఖచ్చితంగా నువ్వు తోచింది చేసుకో, కానీ 4 సంవత్సరాలు నీ నడవడికి కానీ నువ్వు చేసే పనులు కానీ జాగ్రత్తగా ఉండు. అంటే ఇందాక ఒక చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. అంటే గంజాయి డ్రగ్స్ మూలాలు రోజా గారి ఇంటి వరకు ఉన్నాయి, త్వరలోనే వెలికి తీస్తూ ఉన్నాం, ఉంటే మాత్రం వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. అంటే ఏమన్నా లీడ్ దొరికిందా, లేకపోతే పొలిటికల్గా ఒక అలిగేషన్ చేస్తున్నారా అని? ఇప్పుడు దాని గురించి నేను తక్కువ మాట్లాడుతుంది మంచిది, ఎందుకంటే మనం వేరే వాళ్ళ దాంట్లో మనం ఇన్వాల్వ్ అయినట్టు ఉంటాం. ఓకే. ఎస్, ఇంకోటి ఏదో ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మాట్లాడాలి, దీని మీద వాయిస్ రైజ్ చేయాలి, అరాచకాలు బయట పెట్టాలి అంటూ ఉన్నారు రోజా గారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ సార్. ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. బారు గారు, యా
మొత్తం ఆవిడ ప్రెస్ మీట్ మొత్తంలో మేము కట్ చేసి కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాము. యాక్చువల్లీ దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే చేసిన తప్పులన్నీ చేసేసింది. ఇవాళ నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా, ఇసుకల్లో, బియ్యంలో, గంజాయిలో ఆమె హస్తం పూర్తిగా ఉంది. ఇవాళ 2 వైసీపీ కౌన్సిలర్ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇవాళ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని జైల్లో వేశారో ఆమె ఉలిక్కి పడతా ఉంది. ఎందుకంటే ఆనవాళ్ళు ఆమె ఇంటి దాకా ఎక్కడ పోతుందో అని చెప్పేసి ముందుగానే మనం దొంగ నరిచేస్తే పోతుందని చెప్పేసి అరుపులు ఆమె అరుస్తూ ఉంది. ఇవాళ మనం ఆమెను వీడియోలు పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత కర్మ అవసరం నాకులే. ఎందుకంటే ఆమెకు వీధి మనిషి. ఎంత అంటే ఎవరు ఆడవాళ్ళు ఎట్లా ఉండకూడదు, సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రవర్తించే మైండ్ ఎవరున్నారంటే ఆమె. ఎందుకంటే 1 year తర్వాత 1 year వరకు రోజా గారు సైలెంట్గానే ఉన్నట్టున్నారు కదా, కాస్త పెద్దగా మీ మీద కామెంట్ చేయటం కానీ పెద్దగా హడావిడి కానీ ఏమీ లేదు. 1 year తర్వాత నుంచి అంటే ఆమెకి టికెట్ బూచి వచ్చిందండి. ఆమె టికెట్ ఎక్కడెక్కడ కొడతారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో ఇచ్చినట్టున్నాడు సంకేతాలు. మళ్ళీ దిగిపోయింది రోడ్డు మీదకి. ఆమె టికెట్ ఇస్తారు అది కూడా నా డౌటే. ఎందుకంటే ఆ పార్టీకి ఐరన్ లెగ్ లాంటిది ఆమె. ఓకే, ఈ కామెంట్స్ తర్వాత భానుగారు పార్టీ నుంచి మిమ్మల్ని ఏమన్నా వివరణ అడగటం కానీ ఏమన్నా జరిగిందా పార్టీ అధిష్టానం నుంచి? నేను మాట్లాడిన దాంట్లో ఇప్పుడు దాకా ఎక్కడ హద్దులు దాటి కానీ లిమిట్స్ దాటి కానీ ఎక్కడ మాట్లాడలే. ఇంకా నేను చెప్తున్నా కదా, ఆమె నేనేం మాట్లాడక్కర్లే. ఆమె మాట్లాడింది ఆమె ప్లే చేస్తేనే ఆమెకి జోర్స్ వస్తుంది. నేను మాట్లాడింది ప్లే చేయక్కర్లే. ఆమె మాట్లాడింది ఆమె ప్లే చేయండి. ఇందాక మీరు చూపించిన వీడియో ఆమె చూపించండి. అది చూపించి భాను గారు తక్కువ మాట్లాడారా ఎక్కువ మాట్లాడారా, ఎక్కువ అంటే తక్కువే మాట్లాడబ్బా అని చెప్తుంది మీకు. వాస్తవానికి అసలు ఆవిడ మీ పార్టీకి సంబంధించిన నేతే కదండి. మీరు 2 సార్లు టికెట్ ఇచ్చారు, 2 సార్లు ఓడిపోయినట్టున్నారు బహుశా. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇష్టం, ఆయన ఎవరైనా చేసుకోవచ్చు. ఆయన గెలిచినాడు చేశాడు, దానికే రాష్ట్రం ఇట్లా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ని తెచ్చి మంత్రులు చేశారు కాబట్టి. ఎస్, నాన్నగారు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు ఎంత మంచి నేమ్ ఉంది, రాష్ట్రం మొత్తం తెలిసిన పెద్ద నాయకుడు ఆయన. చిత్తూరు జిల్లాకు మాత్రం, నగరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నేత కాదు. సో ఇలాంటి అంశాల్లో పర్టికులర్గా ఆడవాళ్ళని గురించి మాట్లాడిన సందర్భాలు కానీ ఇలాంటివి ఎప్పుడూ లేవు. పొలిటికల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలదీసిన సందర్భాలు ఉన్నాయి, అసెంబ్లీలో మేము చూసాం. ఆ తర్వాత ఇటువైపుకి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి చాలా ఘాటైన విమర్శలు, పొలిటికల్ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారిని ధీటుగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు పలానా ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడారు అన్న అపవాది కానీ ఆ నిందలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఆయన వారసుడిగా మొదటిసారి భారీ మెజార్టీతో అదే కాన్స్టిట్యున్సీ నుంచి తండ్రికి ధీటైన కొడుకుగా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇది కాస్త మీ పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది ఏమైనా కలిగించే అవకాశం ఉంటుందా? ఏమాత్రం కాదు అసలుకి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈమె నోరు ఇప్పుడు వచ్చింది కాదు. నేను ఆమె ఎలక్షన్ ముందు 45,000 ఓట్లతో ఓడించాం. అది నగిరి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. అది వాళ్ళ మన్ననలు ఉన్నంతసేపు నన్ను ఆమె ఏం పీకలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా నగరం నుంచి అదే మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందో బాగా గాలి భాను గారు? నేను ప్రజలు హర్షించే పనులు చేస్తే మటు ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారు. అంటే అవి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు భాను గారు. అంటే ఇది చాలా కీలకం. సరే, ఈ పొలిటికల్ అలిగేషన్స్, అవినీతి అలిగేషన్స్, ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఇవన్నీ కామన్ అండి. ఆ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, బియ్యం అమ్ముకున్నారు, ఇవన్నీ కాదు. కానీ మీరు అసలు కాన్స్టిట్యున్సీలోనే లేరు, ఈ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఈ సంవత్సరంలో చేయలేదు అన్న ఇంకొక అలిగేషన్ చేశారు. నిజంగా నగరంలో డెవలప్మెంట్ ఏం కాలేదా? అమ్మ చూడమని చెప్పండి, అసలు తిరిగితే కదా తెలిసేది. ఎప్పుడు కూడా చెన్నయ్యో హైదరాబాద్ ఇంకో చోట దుబాయో గివే తిరుగుతూ ఉంటే ఇక్కడేం తెలుస్తుంది? ఆమె ఊర్లో మడి తిరిగితే ఎన్ని రోడ్లు వేసాం, ఎంత చేసామని చెప్తుంది. దరిదాపుల్లో ఈ ఒక్క సంవత్సరం 125 కోట్లు ఖర్చు పెట్టాం. ఓకే, ఆమె చెడగొట్టిన రోడ్లన్నీ వేసాం.
లైట్లు పెట్టాం, నీళ్ళు ఇచ్చాం, కుళాయిలు ఇచ్చాం, కాలువలు తవ్వాం. ఆమె తిరిగితే కదా తెలిసేది. ఇంకోటి సంవత్సరంగా లేదని చెప్తా ఉంది. ఆమె సాక్షి పేపర్ తీసి చూసుకోమని చెప్పండి. నా ఫోటోలు ఎన్నిసార్లు వచ్చినాయి లోకల్ పేపర్లో. ఎందుకు ఆవిడ అడుగుతుంది కదా, లేకపోతే ఆమెనే తీసుకెళ్ళి మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారు, ఎక్కడ రోడ్డు వేశారు, ఎక్కడ లైట్ వేశారు, ఎక్కడ పంపు వేశారు, ఎంటైర్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేశారు అన్నీ ఆవిడనే చూపించవచ్చు కదా. లేకపోతే మీడియా తరఫున మమ్మల్ని కొంతమందిని తీసుకెళ్ళి చూపిస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి మీడియా వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్. ఓకే. ఇంకొకటి ఏంటంటే 100% నేను కూడా అన్ని ఆన్లైన్ ఫొటోస్ పెట్టబోతున్నా. ఓకే. ఎప్పుడు రోడ్డు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఫినిష్ చేసాం, ఏ ఊర్లో ఏ రోడ్డు పెట్టామనేది మొత్తం కూడా ఆన్లైనే పెట్టేపోతున్నా విత్ ఫొటోస్. ఓకే. సరే వస్తామండి, మేమే వస్తాం. ఎందుకు అంటే మీరు ఇన్నాళ్ళు బేసిక్గా పబ్లిసిటీ చేసుకోవడంలో కొంత విఫలమయ్యారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయటకు పెద్దగా ఎలివేట్ కాలేదు. ఒకవేళ మీరు చెప్పేవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆ నియోజకవర్గం నుంచి మీ హడావిడి కానీ ఏమీ పెద్దగా కనిపించలేదు. ఎంతసేపు మీరు సైలెంట్గా మీ రాజకీయం ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపించింది తప్ప హడావిడి హంగామా పబ్లిసిటీ క్రియేట్ చేసుకున్నట్టు లేదు. ఒక అటెన్షన్ క్రియేషన్ అనేది చేసుకోవడంలో కొంత ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. మీరు ఫెయిల్ అవ్వకుండా నేను సక్సెస్ అయినకుండా. ఎందుకంటే హడావిడి కన్నా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడదాం, ఊర్లు మారుద్దాం, ప్రజల మనల్ని పొందాం అని చెప్పేసి మనం బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబు గారు చాలా తక్కువ మందికి వస్తుంది ఈ ఆపర్చునిటీ, ఎమ్మెల్యే ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి 100% దాన్ని మనం ఉపయోగించుకొని ప్రజలకు ఏదైనా చేద్దామని చెప్పి ఒక యావలో ఇవాళ కాన్స్టిట్యున్సీ మీదే మనం దృష్టి పెట్టి మొత్తం కూడా అంటే అన్ని మండలాలు కూడా తీసుకొని మీరు ఏ ఊర్లో పోయినా కూడా రోడ్డో పాడో వేసుకుంటూ వచ్చాం. అంటే ప్రతి ఊరు కూడా టచ్ చేయాలా డెవలప్మెంట్ వైజు, ప్రతి ఊర్లో కూడా 100% మనం అకంప్లిష్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాం. దాంట్లో మనం సక్సెస్ అయ్యాం. ఇవాళ నాకు కాన్స్టిట్యున్సీలో 100% ఇవాళ కూడా నేను స్ట్రాంగ్ ఉన్నా. ఓకే. ఒక్కసారి మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి దాడి చేస్తోంది, ఏమైనా గమనించారా? సోషల్ మీడియాలోనూ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలంతా చూసా తాడు మొంగరం. మీరు చెప్పారు కదా నేను విఫలమని, వాళ్ళు సఫలం చేస్తున్నారు. ఓకే, పబ్లిసిటీని మార్కెట్ చేసుకోవటంలోనా? అంతే కదా, మీరు విఫలమన్నారు, వాళ్ళు సఫలం చేస్తున్నారు. నేను అన్న ఉద్దేశం ఏంటంటే మీరు చేసిన డెవలప్మెంట్ని మార్కెట్ చేసుకోవటంలో విఫలమయ్యారంటున్నా. ఇప్పుడు ఇవాళ రేపు ఎమ్మెల్యేలు పొలిటికల్ లీడర్లు చూస్తున్నామండి, ఇంత చేస్తే ఇంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు మీడియాలో ఉంటున్నారు, సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో విపరీతంగా అవతలను దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో నిత్యం ఇష్టం వచ్చినట్టు చండాలం అంతా చేస్తున్నారు. సో అలాంటిది గాలిబాను సంబంధించిన వ్యవహారం ఏది కూడా బయటికి రావట్లేదని నేను అంటున్నది. నాకు అనకాపల్లిలోడు ఓటేయడండి. అనకాపల్లిలోడు ఓటేయడు, నాకు ఓటేసి నగిరిలో ఉన్న ఓటర్సే నాకు ఓటేస్తారు. అవును, మీరు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒకసారి నగిరిలో పోయి వాకప్ చేయండి, మీ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, మీ ఎమ్మెల్యే గురించి ఏంటి చెప్పండి. మీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ చెప్పి అడిగితే మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను గెలవడం అనేది నగిరిలో గెలవాలి, మళ్ళీ ఖచ్చితంగా దానికోసమే నా ప్రయత్నాలన్నీ ఉంటాయి. అనకాపల్లిలోనో లేకపోతే శ్రీకాకుళంలోనో అక్కడ ఏమనుకుంటారో నాకు అనవసరం. ఎందుకంటే నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కానీ పూర్తిగా నగిరిలో ఉంది. అంటే చాలామంది ఒక కామెంట్ వినిపించింది, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అలిగేషన్ పక్కన పెడితే మీ పార్టీ నుంచి కూడా మీ మీద ఒక కంప్లైంట్ ఉంది, ఎవరన్నా సంపాదించుకుంటుంటే అడ్డుపడుతున్నారని. చెప్పండి. సంపాదించుకుంటుంటే అడ్డుపడుతున్నారని, వాళ్ళ మీద మీరే కేసులు పెట్టిస్తున్నారని, మీరే పోలీసులకు పట్టిస్తున్నారని. నేను మీకు అంటే న్యాయబద్ధంగా ఏం చేసినా మనం ఓకే. ఇల్లీగల్గా ఈ శాండ్ కానీ బియ్యం కానీ గంజాయి కానీ ఇవన్నీ నాట్ ఓకే. ఎవరు చేసినా కూడా, నేను చేసినా కూడా నాట్ ఓకే.
అలా మేము ముందుగానే అందరు కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఏం చేసినా మీరు ఒక వర్క్ చేసుకోండి, లేకపోతే ఏదన్నా పనికొచ్చే పని చేసుకోండి, కానీ ఇలాంటి తప్పుడు మార్గాలు పోతే అవన్నీ షార్ట్ టెన్యూర్స్ అవుతాయి, మీకు దానివల్ల లాభం ఉండదు, నష్టాలు ఎక్కువ ఫ్యూచర్లో అని చెప్పే మాట అందరికీ చెప్తున్నా. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కొంతమంది మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. లక్ష్మీ పార్వతి గారు కూడా మాట్లాడారు మీ మీద. బాగా తెలుసు, సంస్కారంతో పెరగాల బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచల. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాల నిందలు వేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయన ఏమి సంపాదించుకోలే అక్రమంగా, అన్యాయంగా. కానీ ఈరోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఒక్కసారి లక్ష్మీ పార్వతి గారికి ఏమైనా సమాధానం చెప్తారండి? ఆవిడ కూడా టీవీ చూస్తూ ఉంటుంటారు బహుశా. నిజంగా ఒక జుగుత్సాకరమైన వ్యక్తులు ఉన్నారంటే ఆమె ఒకటి. ఆమె ఏం మాట్లాడితే అసలు ఆమె మాట్లాడే హావభావాలు కానీ ఏం మాట్లాడుతూ ఉందో అర్థం పర్థం లేకుండా. నా గురించి ఏం తెలుసు? ఆమె గురించి ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడని చదివితే ఎట్లా ఉంటుంది? ఒక పక్క ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసింది. ఆమె గురించి అంత తక్కువ మాట్లాడుకున్నది మంచిది. ఇలాంటి వాళ్ళు మొహం చూడాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఇంకొకడు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి గారు కూడా మీ గురించి కొన్ని కామెంట్ చేశారు. ఒకసారి ప్లే చేయండి. ఈరోజు ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక మహిళ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళా లోకం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేకపోతే మహిళలు ఎవరూ కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి గౌరవం ఉండదా? మహిళలకి రక్షణ ఉండదా? మహిళలకి విలువ ఉండదా? ఇంత బాగా మొన్న నల్లమిల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కదా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కామెంట్ చేసినప్పుడు మీ పార్టీ తరఫున ఇంత గట్టిగా ఎవరు అడగలేదండి. మరి ఎందుకని? అప్పుడేమైపోయారు వీళ్ళంతా? ఏమీ లేని దానికి ఇంత ఆర్భాటం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు ఏమైపోయారు వీళ్ళంతా కూడా? నేను చెప్తున్నా కదా, నా దానికి సమాధానం నేను మాట్లాడింది చాలా తక్కువ. ఆమె వీడియోలో ఆమె ప్లే చేస్తే దీనికన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడినట్టు. రోజా గారికి క్షమాపణ చెప్పుంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. రోజా గారికి క్షమాపణ చెప్పాలంటే ఆమె ఎన్నిసార్లు చెప్పుకోవాలా? పుష్ప శ్రీవాణి గారు అదే ఆమెకు ఎన్నిసార్లు చెప్పుకోవాలా? ఆమె మాట్లాడిన వీడియోలు ప్లే చేస్తారు, ఆమె రోజు చెప్పుకోండి క్షమాపణలో. ఒకసారి ఎమ్మెల్సీ విరుదు కళ్యాణి గారు అండ్ ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు కూడా మాట్లాడారు. ఒకసారి ప్లే చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు. మరి రోజా గారి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు.
హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ 2000 రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అనేసి చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా. దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం అవుతూ శైలజ గారు కూడా మాట్లాడినటువంటి నగరి ఎమ్మెల్యే గారు గాలి భానుప్రకాష్ గారు నిజంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాజకీయాల్లో రాజకీయ పరంగా ఎదుర్కొని మాట్లాడాలే తప్ప ఒక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడేటువంటి పద్ధతి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు 2000 రూపాయలు ఇస్తే రేపైనా చేస్తానన్నటువంటి కార్యక్రమాన్ని మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా మహిళా లోకం యావత్తు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈ మాటల వల్ల కలుగుతా. ఓకే, సరే, ఇదేంటి మాటల దాడి మీ మీద ఉదయం నుంచి కూడా. సో నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రశాంత్ రెడ్డి గారిని అన్నప్పుడు మీ పార్టీ తరపున ఇంతమంది మహిళలు మాట్లాడారా? ఈ టైప్ ఆఫ్ టోన్లో ఈ విధంగా నిలదీసే ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించలేదు. అది అందుకని కంపారిజన్ చేస్తున్నా. ఇది కంపారిజన్ పాడు అసలు, కానీ ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు ఏదో పార్టీ అంతా కూడా పోయి టేకప్ చేసి, అంటే వీళ్ళంతా కూడా ఎక్కడ లేని వాళ్ళంతా వచ్చేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే అతను ఉన్నాడు కదా సజ్జలనో ఎవడో మాట్లాడినట్టున్నాడు, వాళ్ళు ఏదైనా డైరెక్షన్ ఇచ్చారని తెలియదు. కానీ దీనికి అంతా కూడా టీ కప్లో తుఫాన్ లాగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఏమేదో పెద్ద సతీ సావిత్రి అన్నట్టుగా, లేకపోతే ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధులు అన్నట్టుగా మాట్లాడే విధానం. ఇందాక ప్రెస్లో చూశారు కదా, మాట్లాడే విధానం, హావభావాలు, ఎక్కిలిచ్చేష్టలు, అసలు బాడీ లాంగ్వేజు, మనం ఇంత అంటే జగోత్సాహకరం, అంటే చూడడానికే విరక్తి పడుతుంది. ఆ టైప్ క్యారెక్టర్లు అంతా తీసుకొచ్చి మన ముందు నిలబెట్టి సమాధానం చెప్పంటున్నారు మీరు. సో ఓకే, ఇప్పుడు అంటే రోజా గారి గురించి ఇందాక మీరు మాట్లాడిందో మళ్ళీ రిమైండ్ అవుతుంది నాకు. అంటే గంజాయి డ్రగ్స్ కేసులో ఆవిడ ఇంటి వరకు మూలాలు ఉన్నాయి అన్నమాట. సో దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఆమె ఇంటి వరకు చాలా, నేను చెప్పాను కదా ఇందాక, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్. నేను దాంట్లో ఎంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. అంటే ఈ జరుగుతున్న పరిణామాలు ఆకు ముళ్ళు సామెత గుర్తొస్తుందండి. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా కూడా ఆకే ఇబ్బంది అన్నట్టుగా. ఇక్కడ మీరు అన్న మాటల ఉద్దేశం ఇవాళ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంత క్లారిటీ వస్తుంది. కానీ చేరాల్సిన నెగిటివిటీ జనాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఆవిడికి ఇది సింపతి కింద కన్వర్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఇప్పుడు ఆమె చరిత్ర చాలా ఘనం. ఇవాళ కొత్తగా వచ్చినాం కాదు ఆమె చరిత్ర చాలా ఘనం. ఆ చరిత్రని నిజంగా చెప్పాలంటే అది తుడిపేసిన పోయే చరిత్ర కాదు అది. ఇవాళ ఏదో వచ్చేసి నేను మంచామని చెప్తే ఎవడు నమ్మేవాళ్ళు లేడా? నగర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె ఎలా అంటామని చెప్పి. ఆమె అంటే ఒక మాట అండి, బేసిక్గా నాకు కూడా ఆవిడతో పరిచయం ఉంది కాబట్టి ఒక మాట అంటున్నాను. ఆవిడ చరిత్ర అంటే చాలా సినిమాలు చేశారు, మంచి హీరోయిన్, మంచి ఆర్టిస్టు. మీ పార్టీ నాయకుడు బాలకృష్ణతో కూడా ఆవిడ చాలా సినిమాలు తీశారు, సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. 4-5 సినిమాలు బాలకృష్ణ గారితో చేశారు.
సో ఇంకంతకన్నా కావాల్సింది ఒక చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇన్ని సినిమాలు తీశారు, అనేక కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు, ఆవిడే సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు. మొదట మీ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. ఇంతకన్నా ట్రాక్ రికార్డ్ ఏముంటుందంటే ఒక మహిళ సాధించే అద్భుతాలన్నీ సాధించింది కదా. ఆవిడ చరిత్ర చూస్తే అని పదే అంటున్నారు మీరు. ఏముంది, ఆ చరిత్ర బాగానే ఉంది కదా అంటున్నా. ఆమె చరిత్ర ఇప్పుడు సినిమాల గురించి నేనేం మాట్లాడట్లా. సినిమాలు చేసింది, వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఓకే, రాజకీయంగా గెలిచినాక ఏం చేసింది, ఆమె నడుచుకునే ప్రవర్తన విధానం ఏంటి? ఇప్పుడు మీ అమ్మాయిలు చూపిస్తారు ఆమె చేసే వెకిల్ చేష్టలు కానీ అవన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి చూపించగలుగుతాం మనం అవి? ఇది అంటే ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. ఆమె చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడిన ఆమె ఓకే, డబ్బులు కట్టలేక చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడిన ఆమె. ఇవాళ అన్ని ఆశలు ఎట్లా వచ్చాయి? ఆమె హీరోయిన్ అయిపోయినాక సినిమాలు తీసినప్పుడు చెక్ బౌన్స్ అయింది, కోర్టులో శిక్ష పడింది. శిక్ష పడ్డాక డబ్బులు లేవు కట్టడానికి. కానీ ఇవాళ చూస్తుంటే ఎక్కడ చూస్తున్న ఆస్తులే. కోర్టు సబ్మిట్ చేసింది, నాకే డబ్బులు లేవు నెత్తిపోయని చెప్పేసి. చాలా చరిత్ర ఉంది ఆమెకి. అంటే ఆ మధ్య ఆడుదాం ఆంధ్ర మంత్రిగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కొంత అక్రమాలు జరిగాయని మీ ప్రభుత్వం నుంచి కొంత ఎంక్వైరీ కూడా వేసినట్టున్నారు. ఏమైంది ఆ తర్వాత? మళ్ళీ కదలిక లేదు. కొంత మీ పార్టీ నుంచే కొంతమంది కోవర్టులు ఆవిడికి సమాచారం ఇచ్చారని, ఆవిడ ఆ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారని కొంత ప్రచారం జరిగింది, పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఏమైంది మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందండి? అది నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు దాంట్లో. ఎందుకంటే అది పోలీస్ వ్యవహారం. పోలీస్ వ్యవహారంలో అది ఏం జరుగుతూ ఉంది, ఎక్కడుందని కూడా మనకు తెలియదు. ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఆమె తప్పు చేస్తే బట్టి ఖచ్చితంగా దొరకకుండా పోదు. నెక్స్ట్ ఆవిడ విసిరిన సవాలు, సరే మీకు ఇచ్చిన వార్నింగ్లో ఒక భాగం ఏంటంటే మీరు అసలు ఏమీ డెవలప్మెంట్ చేయలేదు అనేది. సో నేనేమంటానంటే మేమే వస్తాం నగరి కాన్స్టిట్యున్సీకి, మీరేమేమి డెవలప్మెంట్ యాక్టివిటీ సంవత్సరంలో చేశారు, 135 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు, వాటికి సంబంధించి చూపించగలరా మమ్మల్ని తీసుకెళ్ళి? ఖచ్చితంగా మీరు రేపు అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లుండి, మీరు ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళి చూపించగలను. లేదా మీకు అడ్రస్లు ఇచ్చేసి మీరే చూసుకుంటారన్నా మీకు ఇచ్చేయగలను. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఒక మాట భాను గారు, కాణిపాకంలో ప్రమాణం చేద్దాం రండి అని ఆవిడ సవాల్ విసిరారు. ఆవిడకి ఇప్పుడు కూడా సవాలుకి అట్లాగే కట్టుబడి ఉన్నారు. ఒకవేళ వస్తానంటే మీరు కూడా రెడీగానే ఉన్నారా? నిస్సందేహంగా నేను చెప్తున్నా, ఆ ఇసుక లారీలు కానీ, ఆ బియ్యం మాఫియా కానీ, ఆ గంజాయితో నీకు సంబంధం లేదు అంటే కాణిపాకం వెళ్ళి ఇద్దరు ప్రమాణం చేద్దాం. నాకు సంబంధం లేదని నేను నిర్మోహమాటంగా ప్రమాణం చేస్తా. అదే మాట మీద ఆమె వచ్చి చేయమని చెప్పండి. కాణిపాకం గణపతి స్వామి చాలా పవర్ఫుల్, ఆలోచించుకునే సవాలు ఇస్తారా అని? ఖచ్చితంగా 100%. బేసిక్గా ఈ సవాళ్ళు విసిరినప్పుడు అవతల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రారు. సహజంగా అవతల పార్టీ వాళ్ళు వస్తానన్నా పోలీసులు కూడా అలౌ చేయరు. సో మీరే ఎందుకు వెళ్ళి ప్రమాణం చేయకూడదు? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వచ్చి రేపు వచ్చి చేసిందంటే నేను ఆమె పోయి చేయమని చెప్పండి ఫస్ట్. నేను మనుషులను పెడతాను, నేను కూడా రాను. ఓకే, పూజారి దగ్గర పోయి చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ భాను గారు. మేమే వస్తాను, వీలైతే నేనే వస్తాను. పాసిబిలిటీ ఉంటే నగరి వచ్చి, ఆవిడ ఎట్లాగూ రారు కాబట్టి నేనే వస్తాను. మీరు ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారో ప్రపంచానికి చెప్దాం. తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైట్, డెవలప్మెంట్ ఉంటే డెవలప్మెంట్ ఉందని చెప్దాం, లేదంటే లేదని చెప్దాం. కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి, చేసింది కూడా ఒక మాజీ మంత్రి కాబట్టి, సో ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి వీలైతే నేనే వస్తానండి అక్కడ కాన్స్టిట్యున్సీకి. మనం ఒకసారి కాన్స్టిట్యున్సీ తిరుగుదాం, అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది గాలి భాను గారు. సో ఆయన మీద నిన్నటి నుంచి ఒక వివాదం, మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి కొన్ని
అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి కూడా ఆయన టార్గెట్గా చాలా విమర్శలు చేస్తున్నారు. చాలామందితో మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో భాను గారిని మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నంలో భాను గారిని తప్పుపట్టే ఉద్దేశం కానీ లేకపోతే రోజా గారిని తక్కువ చేసే ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది మళ్ళీ దీనిలో కూడా కొడుగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీకుతారు. రోజా గారిని ఉద్దేశించి ఎలా అడుగుతారా అని, లేకపోతే ఆయన అలా అంటుంటే మీరు ఎలా ఎందుకు ఆపలేదు అని. సో ఇక్కడ మేము అడిగాం. భాను గారు చెప్పాల్సింది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గంట సేపు టైం ఇచ్చి ఆయన దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక సవాలు విసురుతున్నారు. కాణిపాకం గణపతి ఆలయానికి వచ్చి ప్రమాణం చేద్దాం రమ్మంటూ ఉన్నారు. మరి రోజా గారు వెళ్తారా అంటే ఆవిడ తప్పు లేనప్పుడు వెళ్ళొచ్చు కూడా, తప్పేం లేదు. ఇసుక లారీల్లో ఆవిడ పాత్ర ఏమీ లేదంటే ఆవిడ వెళ్ళొచ్చు, ఆయన పాత్ర ఏమీ లేదంటే ఆయన వచ్చి ప్రమాణం చేస్తారంటూ ఉన్నారు. సో ఏం చేస్తారు, రోజా గారు దీని మీద ఏం మాట్లాడతారు అన్నది చూడాల్సి ఉంటుంది.